ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీవీకే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం, 2 ఫైళ్లపైన కీలక సంతకం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాజకీయం యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళనాడు వెట్రి కళంగం టీవీకే అధినేత సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం అట్టహాసంగా ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేశారనమాట. ముఖ్యంగా చెన్నైలోని నెహ్రూ స్టేడియం ఏర్పాటు చేసినటువంటి ఈ చారిత్రాత్మక వేడుకలో విజయ్తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పదవి స్వీకారం ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు రాజకీయ సినీ రంగానికి చెందిన ఉద్దండులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరై విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం లోపలే కాకుండా వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతుంటే ఆనందంతో కేరింతలు కొట్టారు. చెన్నై నగరం మొత్తం కూడా దళపతి నినాదాలతో మారుమోగింది. అదేవిధంగా తొలి సంతకంతోనే సంచలనం. ఇక ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే సీఎం నేరుగా పాలనపై తన మార్కును చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఫైలు పైన ఆయన తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. పాలనలో తన ప్రాధాన్యత సామాన్య సంక్షేమాన్ని తొలి సంతకంతో విజయ్ స్పష్టం చేశారు. మహిళా భద్రత పైన తొలి సంతకం. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థను 3వ సంతకం చేశారన్నమాట. రికార్డుల విజయం. పార్టీ స్థాపించినటువంటి అతి తక్కువ కాలంలోనే తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకున్న విజయ్ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించారు. దశాబ్దాలుగా ఉన్నటువంటి ద్రావిడ పార్టీ ఆధిపత్యాన్ని కాదని తమిళ ప్రజలు విజయ్కు పట్టం కట్టడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ తన కేబినెట్ మంత్రులతో కలిసి త్వరలోనే పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి